హనుమాన్ మూవీ ఎలా ఉంది అంటే అద్దిరిపోయింది. హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా కార్నర్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మూవీ హనుమాన్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ, స్టారింగ్ తేజ సజ్జా. మన టాలీవుడ్లో సూపర్ హీరో జాన్రా అంత ఫేమస్ కాదు. ఎప్పుడో ఎన్టీఆర్ మూవీస్ తప్ప ఒక్క సూపర్ హీరో మూవీ కూడా లేదు. ప్రశాంత్ వర్మ బ్రోక్ దిస్ నార్మ్. ప్రశాంత్ వర్మ ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేస్తారు. అవి ఫ్లాప్స్ అయినా, ఫారెన్ మూవీస్ నుండి ఇన్స్పైర్ అయినా హీఈస్ వర్కింగ్ హార్డ్ ఫర్ సంథింగ్ న్యూ. రొటీన్ మూవీస్ తీసి సేఫ్ గేమ్ ఆడాలని కాకుండా డిఫరెంట్ జానర్స్ తీసి ఫెయిల్ అయినా పర్లేదు, బట్ ఫైనల్లీ హీ సక్సీడెడ్. మూవీ జానరా మన టాలీవుడ్కి కొత్త, బట్ మార్వెల్ డీసీ ఫ్యాన్స్కి కాదు. బట్ ఇండియన్ మైథాలజీని బేస్ చేసుకొని మన ట్రెడిషన్స్ నుంచి సూపర్ హీరోని రాయడం ఈజ్ అడ్మైరబుల్. ఇలాంటి సూపర్ హీరో మూవీస్కి సీజీఐ అండ్ విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్. విఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ ఎక్సెప్షనల్ అని నేను చెప్పను, బట్ జస్ట్ అరౌండ్ 25 crores బడ్జెట్లో ఆ క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఇస్ అన్బిలీవబుల్. లాస్ట్లో లార్డ్ హనుమాన్ సీజీఐ అయితే చాలా నీట్గా, స్మూత్గా ఉంది. రీసెంట్గా హై బడ్జెట్ మూవీస్లో విఎఫ్ఎక్స్ని ట్రోల్స్ చేశారు, బట్ హనుమాన్ టీమ్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అనే చెప్పాలి. స్టోరీలోకి వస్తే, ఒక విలేజ్లో ఉండే ఒక ఇర్రెస్పాన్సిబుల్ అండ్ దొంగతనం చేసుకునే యంగ్ బాయ్కి అసలు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి, ఆ సూపర్ పవర్స్తో అసలు తను ఏం చేశాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు. జనరల్గా ఇలా పవర్స్ వచ్చే వాళ్ళు ఐదర్ లైఫ్ రియలైజ్ అయ్యి గుడ్ అయినా అవుతారు, లేదా గ్రీడ్తో బ్యాడ్ అయినా అవుతారు. సో మన హీరో ఏం చేశాడు అనేదే ఈ స్టోరీ. తేజ సజ్జా యాజ్ హనుమాన్, హీఈస్ ఆసమ్ ఇన్ ద రోల్. చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు తేజ గారు. ఎంతైనా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కదా. తేజ ఐస్ చాలా ఎక్స్ప్రెసివ్ అండి. కామెడీ, లవ్, సాడ్నెస్, లాస్ట్లో హనుమాన్ సీక్వెన్స్లో ఎక్స్ప్రెషన్ అయితే చంపేశారని చెప్పాలి. హీఈస్ వెరీ గుడ్ యాక్టర్. హీ డిజర్వ్స్ ఆల్ ద సక్సెస్. మన స్టోరీలో మన సూపర్ హీరోకి లవ్ ఇంట్రెస్ట్ మీనాక్షి, ప్లేడ్ బై అమృత అయ్యర్. చాలా క్యూట్గా ఉన్నారు అండ్ ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ లాగా కాకుండా తనకి కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉందండి ఫిలింలో. అమృత గారు బాగానే యాక్ట్ చేశారు. తేజ సిస్టర్ అంజమ్మ, ప్లేడ్ బై వరలక్ష్మి. సిబ్లింగ్ సెంటిమెంట్కి నేను అంత పెద్ద ఫ్యాన్ కాదు, బట్ క్రింజ్గా ఎక్కడా అనిపించలేదు. ఇద్దరు రిలేషన్ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. చాలా క్యూట్ సీన్స్ ఉన్నాయి. వరలక్ష్మి గారు ఏ రోల్ ఇచ్చినా యాక్టింగ్ చించేస్తారండి. మైకిల్, ప్లేడ్ బై వినయ్ రాయ్. ఫైనల్లీ విలన్కి కూడా ఒక బ్యాక్ స్టోరీ, వాడికి కూడా పవర్ కోసం ఆ గ్రీడ్, అదంతా చూపడం చాలా బాగుంది. బట్ ఆయన యాక్టింగ్ నాకు అంత ఎక్కలేదు, సోసోగా అనిపించింది. వెన్నెల కిషోర్, సత్య అండ్ గెటప్ సీను, వాళ్ళ రోల్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. మూవీలో కామెడీ చాలా బాగుందండి, ఫోర్స్డ్గా లేదు, చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది. మూవీలో కలర్ గ్రేడింగ్ క్యారెక్టర్కి ఉన్న ఆరాని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో మైకిల్ని చూపించినప్పుడు రెడ్ అండ్ బ్లాక్ కలర్ రిప్రజెంట్స్ ఈవిల్ అండ్ డేంజర్. అలానే తేజ సజ్జా గారిని చూపించినప్పుడు సాఫ్రాన్ కలర్ రిప్రజెంట్స్ హనుమాన్. అండ్ హీరోయిన్కి హీరోయిన్ లవ్ స్టోరీని చూపించినప్పుడు గ్రీనరీ, ఒక పీస్ స్టోన్ని రిప్రజెంట్ చేశారు. మ్యూజిక్ బై అనుదీప్, గౌరా అండ్ కృష్ణ. స్టార్టింగ్లో హనుమాన్ సాంగ్ నాకంత నచ్చలేదు, సాంగ్స్ కూడా సోసో అనిపించాయి. ఆవకాయ సాంగ్ బాగుంది, మేకింగ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఎండింగ్లో హనుమాన్ చాలీసా అయితే గూస్ బంప్స్ వచ్చాయి. ఫైనల్లీ మనకి ఇలాంటి మూవీస్ రావడమే రేర్. సో చూద్దామండి, ఎంకరేజ్ చేద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.